అది శాసనసభలో సీరియస్ మ్యాటర్గా మారింది. సభలో మాటలు మంటలు రేపింది. దాన్ని సీరియస్గానే హ్యాండిల్ చేద్దామనుకున్నారట. వెంటనే తేల్చేస్తాం, కమిటీ వేసి మరీ తేలుస్తామని చెప్పారు. కానీ కమిటీ నియామకం ఆలస్యం అవుతోంది ఎందుకు? అసలు దానిపై కసరత్తు మొదలైందా? మ్యాటర్లో ఉన్న హీటు కమిటీ నియామకంలో కనిపించట్లేదా? కమిటీ విషయంలో తెలంగాణ సర్కార్కి కమిట్మెంట్ ఉందా? కమిటీల విషయంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 2 ఇష్యూలు కాకరేపాయి. వాటిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందట. మొదటిది, సభలో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తేల్చేయాలని సర్కార్ నిర్ణయించింది. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేత పట్ల పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకరంగా ప్రవర్తించారని అధికార పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సభలో పట్టుబట్టారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి వ్యవహారమే గత్తర లేపితే అప్పటి సభలో కాంగ్రెస్ సభ్యులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్లను ఒక అసెంబ్లీ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే తరహాలో కౌశిక్ రెడ్డిపై వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై వెంటనే వేటు వేయాలని సభలో ఒత్తిడి పెరిగినా హుందాగా వ్యవహరించాలి, నిబంధనలు పాటించాలని సర్కార్ భావించిందట. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్పై ఎథిక్స్ కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచించింది. దీనిపై కమిటీ వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే కమిటీ నియామకం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీనిపై కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఎథిక్స్ కమిటీ వేసినా విచారణకు సమయం పడుతుంది. పాడి కౌశిక్ ఎపిసోడ్పై నిర్ణీత కాల వ్యవధిని కమిటీ ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కమిటీలో ఎవరెవరు ఉంటారు, దాని కూర్పు ఎలా ఉంటుంది, ప్రతిపక్షం నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తోందట. అసలు కమిటీ నియామకంలో సర్కార్ కమిట్మెంట్ ఎంత అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోందట. మరోవైపు హేట్ స్పీచ్ కు సంబంధించిన బిల్లును సభలో చర్చకు పెట్టింది ప్రభుత్వం. ఆ బిల్లును రూల్స్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. దీంతో ఇప్పుడు రూల్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2 సీరియస్ ఇష్యూలకు సంబంధించిన కమిటీలు త్వరలో ఏర్పడతాయా లేక దానికి సమయం పడుతుందా అనేది చర్చగా మారిందట. ఇక కమిటీల నియామకం విషయాన్ని సభలో ప్రతిపక్షం లేవనెత్తింది. అసెంబ్లీలో వేయాల్సిన చాలా కమిటీలను వేయకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సభలో ఈ అంశాలను ప్రస్తావించారు. అయితే కమిటీల నియామకంపై ఎప్పటిలోగా క్లారిటీ వస్తుంది అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాడి కౌశిక్ రెడ్డి మ్యాటర్లో ముందు కమిటీ ఏర్పాటు జరగాలి. ఆ తర్వాత అది పని ఎప్పుడు మొదలు పెడుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారిందట. దీంతో ఈ మ్యాటర్లో ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతూనే ఉందంటున్నారు.